హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చిలకడ దుంప వడలు. చాలా టేస్టీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చిలకడ దుంపలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసిన వాటిని చల్లారాక పీల్ తీసేసి ఈ విధంగా కప్లోకి తీసుకుని గరిటతో కానీ చేతితో కానీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఓకేనండి, వీటిని బాగా బాయిల్ చేసుకున్నాక ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఓకేనండి. సో గరిటతో బాగా స్మాష్ చేసుకున్నాక ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలండి. సో చిలగడ దుంపతో నేను ఆల్రెడీ బెల్లాన్ని అది యాడ్ చేశాను కదండి. ఈసారి మనం ఉల్లిపాయ ముక్కలు అవి యాడ్ చేద్దాం. ముందుగా రెండు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా కొద్దిగా శనగపిండి, బియ్యం పిండి యాడ్ చేయాలండి. సో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేయండి. ఎందుకంటే ఇది క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కదా, సో ఎక్కువైతే పడుతుంది. సో నేను స్టార్టింగ్ అయితే మీకు చూపిస్తున్నప్పుడైతే 3-4 స్పూన్స్ అయితే వేసానండి. సో నేనైతే మళ్ళీ యాడ్ చేశాను. సో అందుకే 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి అయితే కలిపానండి. కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా, సరిపడినంత ఉప్పు వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి వీటిని. ఓకేనండి. సో బాగా అవి ఉల్లిపాయ ముక్క అవి బాగా కలపాలండి మెత్తగా, మనకు ఆ టేస్ట్ అనేది దిగి సో వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకేనండి. ఈ విధంగా చపాతి ముద్దలా కలిపిన తర్వాత దీనిని ఒక అరగంట కానీ 30 గంట కానీ ఖచ్చితంగా నానబెట్టాలండి. సో నానబెట్టకుండా అయితే కనుక వేయకూడదు వడలు. నానబెట్టిన తర్వాత మాత్రమే వడలు అనేవి వేయాలి. ఓకేనండి. ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ హీట్ అయ్యాక చిన్న వడల కింద చేసుకుని వాటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకేనే, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకేనే, ఈ విధంగా పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో అవి బాగా వేగే వరకు ఫ్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నానబెట్టకుండా కలిపిన వెంటనే అయితే ఆయిల్లో వేస్తే మనకి పొడుం కింద వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం ఉడకపెట్టిన చిలకడ దుంపలు యాడ్ చేస్తాం కదా. సో అందుకని మీరు నానబెట్టకుండా అయితే వడలు అనేవి వేయకూడదండి. ఓకేనండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక గరిటతో వెనక్కి తిప్పుకోండి. ఓకేనా, వీటిని కూడా ఇంకో 5 మినిట్స్ పాటు వేయించండి. ఓకేనండి. చిలకడ దుంపలు చాలా హెల్తీ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దలకి చాలా చాలా మంచి రెసిపీ. ఇవి కాన్స్టిపేషన్కి బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి డైజెషన్ అవ్వడానికి కూడా ఇవన్నీ ఈ స్వీట్ పొటాటోస్ చాలా బాగా యూజ్ అవుతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. బెల్లంతోనే కాకుండా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేస్తే కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా గోల్డెన్ కలర్ రాగానే వేరే ప్లేట్లోకి తీసుకోండి. రిమైనింగ్ వడలు కూడా వేసి వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలతో పాటు క్యారెట్, క్యాప్సికమ్, అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. సో వాటితో కూడా మనం ఈ వడలు అనేవి వేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. వెరీ హెల్తీ రెసిపీ. ఫైనల్గా చిలకడ దుంప వడలు రెడీ అండి. సో ఇవి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకైతే చాలా బాగా నచ్చాయి. ఈవెన్ మా బాబు కూడా తిన్నాడు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.